రఘు, మీ వ్యక్తిగతమైనటువంటి అనుభవం ఏంటి? మీరు ఈ ఈ రకమైనటువంటి ఆన్లైన్ ఉద్యమాలకి ఏ రకమైనటువంటి పాత్ర పోషించారు మొదట్లో? నాకు తెలిసి మీరు అప్పట్లో మీరు కూడా ఎన్ఆర్ఐగా ఉండేవారు. అన్నా అప్పట్లో మీరు కూడా ఎన్ఆర్ఐగా ఉండేవారు నాకు గుర్తున్నంత వరకు. అవును, నేను ఎన్ఆర్ఐ కంటే ముందు నాది ఎంసీఏ 1998 లో కాకతీయ యూనివర్సిటీలో అయిపోయింది. ఓకే. ఎంసీఏ అయిపోయిన తర్వాత అప్పుడు యాహూ గ్రూప్ ద్వారా కరుణాకర్ చెప్పినట్టు, కరుణాకర్ దేశాయ్ అని చెప్పినట్టు Yeah. యాహూ గ్రూప్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనేది యుఎస్ నుంచి మొదలు పెట్టారు. అప్పుడు నేను కూడా అందులో మెంబర్ గా, కరుణాకర్ అన్నాడు, నేనున్న మెంబర్ గా. అప్పటి నుండే కరుణాకర్ అన్నకు నా ప్రయాణం ఆన్లైన్ లో ప్రయాణం మొదలైంది. కానీ అన్న నేను ఫేస్ టు ఫేస్ తెలియదు, ఓన్లీ యాహూ ద్వారానే. అట్లా యాహూలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఎంటర్ అయిన తర్వాత అప్పుడు మా తెలంగాణ మీద ఉన్న మా అభిప్రాయాలు ఒకరికొకరు షేర్ చేసుకున్న యాహూ మెయిల్ ద్వారా. అప్పటికి ఆర్కుట్ రాలేదు, ఇంకా ఆర్కుట్ రాలేదు. యాహూ ద్వారా ఇలా మొదలైన మా ప్రయాణం ఆర్కుట్ వచ్చే వరకు చాలా ఉవ్వెత్తున ఎగిసిపడింది అన్నట్టు ఈ తెలంగాణ భావజాలం అనేది ఎగిసిపడ్డది. తర్వాత నేను 2010లో యూరప్ వెళ్ళిన, 2006లో చెన్నైలో జాబ్ చేసినప్పుడు ఈ జాబ్ చేసుకుంటూ అప్పుడు ఆర్కుట్ మొదలుపెట్టి ఆర్కుట్లో నా భావజాలాన్ని వ్యక్తం చేస్తూ, తెలంగాణ పట్ల ఉన్న భావజాలను వ్యక్తం చేస్తూ, మేనైనా కరుణాకర్ అయినా అప్పుడు మేము భావజాలను వ్యక్తం చేస్తూ ఓరికోరం తెలంగాణ గురించి మేము డిస్కస్ చేసుకునేది. అక్కడ నుండి చాలా మంది కవులు, కళాకారులు కానీ, తెలంగాణ ఉద్యమకారులు కానీ, యుఎస్ నుండి కానీ, వేరే ఇతర దేశాల నుండి వాళ్ళ భావజాలం పుస్తకం రూపంలో కూడా వాళ్ళు ఏంటంటే స్కాన్ చేసి పేపర్లు పెట్టేది. అప్పుడు అట్లుండే, ఇంత ఫెసిలిటీ లేదు కదా సోషల్ మీడియా, అంటే టెక్నాలజీ లేదు, ఇటువంటి యాప్స్ లేవు కూడా. టెక్నాలజీ అనేది ఇంత డెవలప్ కాలేదు. ఓన్లీ యాహూ. ఆ దశలో మీ ప్రయాణం రఘు, ఆ దశలో మీ ప్రయాణం ప్రధానంగా తెలంగాణలో ఉన్న చిన్న చిన్న సమస్యల్ని ఐడెంటిఫై చేయటం, గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలు ఏర్పాటు చేయటం, ఫ్లోరోసిస్ బాధితులకి సహాయం చేయటం, ఇంతవరకే నాకు తెలిసినంతవరకు అయితే ఇంతవరకే జరిగింది. ఏమై రైట్? అవును, రైట్. కానీ తెలంగాణ ఉద్యమ రూపంలో మారే క్రమంలో ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఊపందుకునే క్రమంలో మీరు ప్రధానమైనటువంటి స్రవంతిలోకి వచ్చారు. దీనికి ఉన్నటువంటి చరిత్ర ఏంటి? తెలంగాణ రాష్ట్రం 2009లో మలిదశ ఉద్యమం మొదలైనప్పుడు కూడా మేము అప్పుడు ఫేస్బుక్ మాకు అందుబాటులో ఉంది. అప్పుడు 2009లో ఉన్నప్పుడు నేను ఎక్కడ మన ఐబిఎం లో జాబ్ చేసేది, కోలకత్తా ఐబిఎం లో ఎంప్లాయర్ ఐబిఎం, క్లయింట్ ఐబిఎం, డైనప్రో అనేది ఎంప్లాయర్ చేసుకుంటూ అప్పుడు టెస్ట్ లీడ్ గా పనిచేసుకుంటూ ఆ ఫేస్బుక్ లో కానీ నెక్స్ట్ ఆర్కుట్ అప్పటి వరకు ఇంకా బంద్ కాలేదు, సైమల్టేనియస్ గా నడిచేది. అప్పుడు ఫేస్బుక్ లో మా భావజాలను వ్యక్తం చేయడం జరిగింది. దాని తర్వాత యూరప్ వెళ్ళిన 2010లో యూరప్ వెళ్ళినప్పుడు యూరప్ లో తెలంగాణ ఎన్ఆర్ఐటీ ఫోరం మొదలు పెట్టాను. అప్పుడు ఇక్కడ హైదరాబాద్, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ ఫేస్బుక్ లో మనం. కానీ రఘు ఇటువంటి ప్రయాణంలో ఒక కీలకమైనటువంటి ఘట్టం 2009 కేంద్ర ప్రభుత్వ ప్రకటన విషయంలో కేంద్ర ప్రభుత్వం వేసుకునేటువంటి అడుగులు దాన్ని ఉధృతంగా తీసుకెళ్ళింది. అంటే అటువైపు నుంచి వస్తున్నటువంటి విమర్శలకి ఘాటుగా అదే సందర్భంలో వివరణాత్మకంగా ఈ రెండింటికి చేసినటువంటి ప్రచారంలో వెనుక తీసుకపోయిన తరుణంలో అప్పుడు ఏంటంటే ఆంధ్ర అంటే సీమాంధ్ర వాళ్ళు ఏం చేసేదంటే బాగా అటాక్ చేసేది కేసీఆర్ మీద కానీ, తెలంగాణ మీద కానీ విషయం దక్కేది. అప్పుడు మేము కరుణాకరణ కానీ, మేము కానీ, మరికొంతమంది బండారు శ్రీనివాస్, చాలా మంది అంటే సామాజిక అంటే సోషల్ మీడియా ద్వారా ఆన్లైన్ లో ఉవ్వెత్తున మేము కామెంట్స్ రూపంలో కానీ దాన్ని ఎదుర్కొనేది. కేసీఆర్ పై వచ్చిన రాజకీయేతర విమర్శలకి మీరు గట్టి సమాధానం అయితే ఇచ్చారు. ఈ క్రమంలో కేసీఆర్ ముఖ్యంగా కేసీఆర్ చాలా కీలకంగా ఆయన ఒక సందర్భంలో కూడా చెప్పాడు, నేను కూడా సోషల్ మీడియా చూస్తున్నా, నేను కూడా ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసిన, నేను కూడా చూస్తున్నా,